మనము ఏడికైనా పోయేటప్పుడు రోడ్డు పైన అంబులెన్స్ కనిపిస్తే మన బండిని సైడ్ కాపుకొనుడో లేకుంటే అంబులెన్స్కి సైడ్ ఇచ్చుడో చేస్తుంటాం. ఇక అప్పుడప్పుడు సర్కార్లే ఒక ప్రదేశంకి వెళ్ళి ఇంకో ప్రదేశంకి అంబులెన్స్ పోతుంటే పోలీసులు సైరన్ పెట్టి మరి ట్రాఫిక్ని క్లియర్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు మనిషి ప్రాణాలు పోతుంటే కూడా టైంకి అయితే అంబులెన్స్లే వస్తలేదుల్లా. కానీ ఓ ప్రైవేట్ అంబులెన్స్ అయితే అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందొచ్చి ఓ మహిళ ప్రాణాలు అయితే కాపాడిందుల్లా. మరి గదేందో ఓ పారి పోయి చూద్దాం పారి. ఈ దునియాల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడంలో ముందెవరుంటారంటే ఏం చెప్తారు? మనకు తొలుత వచ్చే పేరు వాహనం అంబులెన్స్. అవును, ఈ అంబులెన్స్ ఏ ప్రమాదంలో ఉన్న వాళ్ళను రక్షించడంలో కూడా ముఖ్యమైన సేవలు అందిస్తుందని అందరికి తెలిసిందేగా. అయితే కొన్ని సందర్భాలలోనైతే అత్యంత తక్కువ సమయంలో చికిత్స అందించాల్సి ఉంటుంది, లేకుంటే ప్రాణాలు కూడా పోతాయి. అందుకే ఏ టైంలో ఉన్నా, ఎంత ట్రాఫిక్ లో ఉన్నా, ఎంతమంది విఐపీలు ధనవంతులు ఉన్నా కూడా అంబులెన్స్ వస్తుంది అంటే చాలు, ఎంత పెద్దోడైనా సైడ్ ఇవ్వాల్సిందే. మళ్ళా ఇంకొన్నిసార్లు విదేశాలకు తరలించి చికిత్స అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అంబులెన్స్ గురించే బగ్గ చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం ఈ న్యూస్ బయటపడింది. ఓ ఫ్యామిలీ బ్లింకిట్ లో అంబులెన్స్ సర్వీస్ కోసం బుక్ చేయగా 6 నిమిషాలు చూపించి అందరిని షాక్ గురి చేసింది. మళ్ళా తదుపరి నిమిషంలో కూడా ధృవీకరించుకునేందుకు కూడా కాల్స్ తో వచ్చినాయి. ఆ తర్వాత 4 నిమిషాలకే అంబులెన్స్ ఇంటి బయట ఉందని చెప్పుకొచ్చిండ్రు. బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడుతూ స్పృహ తప్పిపోయిన వృద్ధురాల్ని అంబులెన్స్ టీం పరిశీలించి ఆసుపత్రికి అయితే తరలించింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని గుర్తుకు చేసిన వ్యక్తి ఎంత వేగంగా సేవలు అందించవచ్చోనని పేర్కొంటూ మళ్ళా ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇంత వేగవంతమైన సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చోనని పేర్కొంటూ అంబులెన్స్ సర్వీస్ కోసం బ్లింకిట్ బృందం ఎలాంటి పేమెంట్ లేదా టిప్ తీసుకోవడానికి నిరాకరించిందని, అది తనను మరింత ఆకట్టుకుందని కూడా తెలిపిండ్రు. ఇక బ్లింకిట్ అంబులెన్స్ సేవలకు సంబంధించిన ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే క్విక్ కామర్స్ సంస్థల 10 నిమిషాల డెలివరీ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 10 నిమిషాల డెలివరీ మోడల్ కు సంబంధించిన విషయంపై ప్రస్తుతం సమాజంలో ఎన్నో విమర్శలున్నప్పటికీ కూడా అత్యవసర సమయంలోనైతే బ్లింకిట్ అంబులెన్స్ సేవలతో వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైందనే చెప్పాలి. ఇక లింక్డ్ఇన్ లో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ కు సంబంధించిన వివరాలను టైమ్స్ నౌ ధృవీకరించలేదుల్లా. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతుండ్రు. ప్రభుత్వ వ్యవస్థలో విఫలమవుతున్న చోట ప్రైవేటు టెక్నాలజీ కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్నాయంటూ కొనియాడుతుండ్రు. టెక్నాలజీని సరైన ప్రయోజనం కోసం వాడితే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, మానవత్వాన్ని చాటే అద్భుత సాధనం అవుతుందని కూడా కామెంట్ అయితే చేస్తుండ్రు.